మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వేదిక్ ఆస్ట్రాలజర్ గోనుగొంట్ల సురేష్ బాబు గారు ఉన్నారు. గురువుగారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. మణికంఠ గారు నమస్కారం అండి. గురుగారు, ఆగస్ట్ మాసం, విశేషంగా శ్రావణ మాసం, మనకి పండగల సీజన్ స్టార్ట్ అయిపోయింది. సో ఇప్పుడు మేషరాశి వారి పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది, ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి, ఓవరాల్గా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుందంటారు? సో మణికంఠ గారు, మనకి ఆగస్టు మాసంలో చూసుకుంటే మనకి ఆగస్టు మాసం శ్రావణ మాసం అష్టమితో స్టార్ట్ అవుతుంది, భాద్రపద మాసం సప్తమితో క్లోజ్ అవుతుందండి. అయితే ఇందులో ఉన్న తమాషా ఏంటంటేనండి, ఒక అద్భుతం, మేజర్ పండుగలు మొత్తం ఇందులోనే ఉండిపోయినాయండి. మనం ఎందుకు చూసుకున్నాం అనుకోండి, ఆగస్టు 8న వరమహాలక్ష్మి పూజ మనం జరుపుకుంటున్నాము. అడగకుండానే అమ్మ ఎన్నో వరాలు ఇస్తుంది, అడిగితే ఇంకా ఎన్నో వరాలు ఇస్తుంది అనమాట. అందుకని ఖచ్చితంగా ఇది ప్రతి ఒక్కళ్ళు సెలబ్రేట్ చేసుకోవాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. తర్వాత ఏమవుతుంది, నెక్స్ట్ డేనే మనకి గాయత్రి మాత జననం ఉందండి. ఎవరైనా కనుక ఆధ్యాత్మికంగా ఉండి వేదాలు కానివ్వండి, పూజలు కానివ్వండి, తర్వాత హోమాలు ఇలాంటి కనుక రెగ్యులర్గా చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి జంజం మార్చుకునే ఒక గొప్ప పండగ అండి. అందులో యజుర్వేదం ఆ రోజు చేసేవాళ్ళు ఖచ్చితంగా జంజాలు మార్చుకుంటారు అనమాట గాయత్రి మాత. తర్వాత మనకి 16th వచ్చేటప్పటికి శ్రీకృష్ణ అష్టమి. మనకి ఏం చెప్తారంటే శాస్త్రంలో అశేష దుఃఖ నివారణార్థం లక్ష్మీనారాయణం భజే అని మనకి శాస్త్రాలు చెప్తూ ఉంటారు. ఎవరికైనా కనుక సిరీస్ ఆఫ్ ప్రాబ్లమ్స్, అంతులేని ప్రాబ్లమ్స్ ఒకటి పోయిన తర్వాత కనుక వస్తూ ఉంటే కనుక కృష్ణ జన్మాష్టమి చక్కగా సెలబ్రేట్ చేసుకుంటే ఆ ప్రాబ్లమ్స్ అన్నీ పోతాయండి. లాస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ మనకి వచ్చేటప్పటికి 27వ తారీఖున వినాయక చవితి. ఎవరికైనా కానీ సిద్ధి, బుద్ధి, వృద్ధి, రిద్ధి కనుక కావాలనుకుంటే అనుకున్న పని ఎక్కడ ఆటంకాలు లేకుండా వృద్ధి జరగాలి, అలానే అనుకున్న పని సక్సెస్ అయ్యి మనకి రిజల్ట్ రావడానికి సిద్ధి కావాలి. అంతేకాకుండా బుద్ధి, మనం కరెక్ట్ డెసిషన్ తీసుకోవాలి. మనం అంతా నథింగ్ బట్ మన డెసిషన్స్ అండి. ఇలాంటి గనక మనం అన్నీ గనక మనిషికి సాధించుకోవాలనుకుంటే ఈ శ్రావణ మాసాన్ని ప్రతిరోజు చక్కగా సెలబ్రేట్ చేసుకొని, ప్రతి విశేష దినాన్ని చక్కగా సెలబ్రేట్ చేసుకుంటే ఈ గ్రహాలు పెట్టే బాధలన్నీ పోయేసి చక్కగా వాళ్ళకి ఉపశమనం వస్తుంది. అందుకని ప్రతి ఒక్కళ్ళు ఇది సెలబ్రేట్ చేసుకోవాలని చెప్పేసి మనం కోరుకుందామండి. మేషరాశి మనం కనుక చూసుకుంటే ఇందులో అశ్విని 1, 2, 3, 4 పాదాలు, భరణి 1, 2, 3, 4 పాదాలు, కృతిక ఫస్ట్ పాదం అంతా మనకి మేషరాశి కింద వస్తారు. అయితే ఈ మాసం ఏమైందంటే 4 గ్రహాలు మార్పులో ఉన్నాయండి. అందులో వచ్చేప్పుడు రవి మారుతున్నాడు, బుధుడు మారుతున్నాడు, తర్వాత కుజ శుక్రుడు కూడా మారుతూ ఉన్నారనమాట. ఈ మార్పు వల్ల మనకి మేషరాశి కనుక చూసుకుంటే, అందులోనూ ఈ మేషరాశికి ఇవి చెప్పుకునే ముందు ఈ మేషరాశి గురించి ఆల్రెడీ ఏలినాటి శని యొక్క ప్రభావం స్టార్ట్ అయిందండి. వీళ్ళకి కొంతమంది అశ్విని, భరణి నక్షత్రం వాళ్ళు ఫోన్ చేస్తూ ఉన్నారు. సడన్గా జాబ్లో డ్రాప్ రావటం కానివ్వండి, ప్రాబ్లమ్స్ రావటం కానివ్వండి, అప్పులోళ్ళు అనుకున్నది కావటం కానీ, సడన్గా భార్యాభర్తల మధ్య గొడవ రావటం, అప్పటిదాకా బాగున్న వాళ్ళు ఏదో ఒక విషయాలకు చిన్న కారణాలకు గొడవ బట్టి ఇవన్నీ జరిగిపోతాయి. ఆ శని ఇంపాక్ట్ ఈ మంత్ ఎక్కువ ఉంటుందంటారా? ఈ మంత్ అంత ఉండదండి. ఈ మంత్ వాళ్ళ అదృష్టం బాగుండి ఆగస్టు మంత్లో పండగలు చక్కగా సెలబ్రేట్ చేసుకోండి అని పాపం గ్రహాలు వాళ్ళకి రిలాక్సేషన్ ఇచ్చారనమాట. మంచి బాగుందండి. మనం కనుక లాస్ట్ 3-4 మంత్స్తో కంపేర్ చేస్తే ఆగస్ట్ మంత్ వీళ్ళకి చాలా బాగుంది. ఒక విశేషం ఏంటంటే, సూర్యుడు వీళ్ళకి యాక్చువల్గా ఇబ్బంది పెట్టాలి. అలాంటి ఇబ్బంది పెట్టాలి సూర్యుడు ఒక స్టెప్ వెనక్కి తీసుకొని వీళ్ళకి ఇబ్బంది పెట్టకుండా ఉన్నారంటే విపరీత వేద ఉండటం వల్ల. మనం కనుక చూసుకుంటే గ్రహాల యొక్క మార్పు చూసుకున్నాం అనుకోండి, సూర్యుడి సంచారం ఆగస్టు 17న, తర్వాత బుధుడు వచ్చేటప్పటికి జూలై 22న, మనకి శుక్రుడు వచ్చేటప్పటికి 26, కుజుడు వచ్చేటప్పటికి 28వ తారీఖున మారుతున్నారండి. ఇదంతా మనకి ఆగస్టు మాసం ప్రారంభం అవ్వక ముందే వీళ్ళు మారుతూ ఉన్నారనమాట. అందుకని ఆ ప్రభావం నెక్స్ట్ ఆగస్టు మాసం అంతా ఉంటుంది. మనకి సూక్ష్మ గోచారం, లఘు గోచారం మనకు ఒక కాన్సెప్ట్ ఉందండి. దీని ప్రకారం కనుక మనం చూసుకుంటే మన మహర్షులు ఏం చెప్తారంటే, వెరీ సింపుల్గా ముఖ్యాంశాల్లో లాగా బ్రీఫ్గా మనం మొత్తం హోల్ మంత్ ఎలా ఉంటుందో తెలుసుకోవచ్చు. దీని ప్రకారం కనుక చూసుకుంటే సంపదలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది, ధనప్రాప్తి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది, ప్రాస్పరిటీ, విభూతి, సర్వతోముఖాభివృద్ధి వాళ్ళకి జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇంకొకటి, సూర్యుడు 5th హౌస్లో ఉండి చక్కగా కొంచెం మానసికంగా ఇబ్బందులు పెట్టాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది. కానీ విపరీత వేద వల్ల సూర్యుడు కూడాను అలాంటి ఇబ్బంది ఏం పెట్టకుండా చాలా చక్కగా హెల్ప్ చేసే అవకాశం ఎక్కువగా ఉందండి. మనం కనుక చూసుకుంటే ఒక గ్రహం వైజ్ కనుక చూసుకుంటే సూర్యుడు 5th హౌస్లో ఉండి 11th హౌస్లో చూడటం వల్ల, విపరీత వేదం ఉండటం వల్ల ఓవరాల్గా కనుక చూసుకుంటే మనీ ప్రకారంగా చాలా బాగుంటుంది. రెండోది, జనరల్గా అయితే బుద్ధి చాంచల్యం ఆప్నోతి. మనకేం చెప్తారంటే శాస్త్రాల్లో, మనోలాస్యం, మనస్తాపం, సుహృద్వేషం, ధనవ్యయం, బుద్ధి చాంచల్యం ఆప్నోతి అని చెప్తారు. అంటే ఈ టైంలో పెద్ద పెద్ద డెసిషన్లు తీసుకోవడానికి మైండ్ అనేది సహకరించదు, కొంచెం పోస్ట్పోన్ చేసుకుంటే బాగుంటుంది. సుహృద్వేషం అంటే స్నేహితుల వల్ల ఇబ్బందులు పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మనస్తాపం, దేహలాస్యం అని చెప్తారు. మనం కనుక చూసుకుంటే జనరల్గా కొంచెం లేజినెస్గా ఉండి ఫ్రెండ్స్ వల్ల కొంచెం ఇబ్బందులు పడుతూ
బుద్ధి బలం కోల్పోయే అవకాశం ఎక్కువగా ఉంటుందని ఈ టైంలో చెప్తారు. అందుకని ఈ ముఖ్యమైన పనులు, తర్వాత కాంప్లికేటెడ్ పనులు ఏమైనా ఉంటే ఒక 10 రోజులు పోస్ట్పోన్ చేసుకుంటే బాగుంటుంది. అది కూడా పర్టికులర్గా 17th నుంచి 27th ఈ లోపు కొంచెం కాంప్లికేటెడ్గా ఉంటుంది, కొంచెం వదిలేసి తర్వాత చేసుకుంటే బాగుంటుంది. స్నేహితులే నమ్మక ద్రోహం చేయడం లాంటివి కూడా ఏమైనా కనిపిస్తున్నాయి? తెలిసిన వాళ్ళే, మనకైన వాళ్ళే? ఖచ్చితంగా స్నేహితుల వల్ల ఇబ్బంది అంటే సుహృద్వేషం, అంటే వీళ్ళ ఇప్పటిదాకా ఆహా ఓహో అని పోగిన ఫ్రెండ్స్ వీళ్ళని ద్వేషించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అది రీజన్ ఏదైనా అయ్యి ఉండొచ్చండి. మనీ ప్రకారంగా అయితే చాలా బాగుంటుందని మనం తెలుసుకోవచ్చు. సో మనం చూసుకున్నాం కదండి, అంటే సూర్యుడు మనీ ప్రకారంగా బాగానే ఉంటున్నాడు, బట్ కొంచెం ఇబ్బందులు పెట్టే అవకాశం, అది కూడా చాలా తక్కువ రేంజ్లో పెట్టే అవకాశం ఎక్కువగా ఉంది. మనం 6వ ఇంట్లో మనకి కుజుడు ఉన్నాడండి, మంగళుడు 6వ ఇంట్లో శుభాన్ని తీసుకుని వస్తారు. బాగా ధైర్యంగా ఉంటారు, కాన్ఫిడెంట్గా ఉంటారు. వీళ్ళు చెప్పిన మాట ప్రతి ఒక్కళ్ళు ఫాలో అవుతూ ఉంటారు అనమాట. మనకి సంస్కృతంలో ఏం చెప్తారంటే మహర్షులు, వస్త్రలాభో ధాన్యలాభో ధనలాభో యశో తదహ మనోల్లాసో ధర్మసిద్ధి షష్టమస్తే కుజే భవేత్ అని మనకు చెప్తూ ఉంటారు. అంటే ఈ టైంలో వీళ్ళు వస్త్రాలు కొనుక్కోవటం, ధనం కొనుక్కోవటం, ధాన్యానికి సంబంధించిన పనులు ఏమైనా ఉంటే వాటిలో కలిసి రావటము, కీర్తి ప్రతిష్టలు ఉండటము, మనసంతా చాలా చక్కగా ఉల్లాసంగా ఆరోగ్యంగా ఉండటం, ధర్మసిద్ధి, మంచి మంచి పనులు చేయాలనుకోవటము, ఇవన్నీ వాళ్ళకి జరుగుతూ ఉంటాయి. కాబట్టి కుజుడు 6వ ఇంట్లో మంచి యోగ్యతనిచ్చి చాలా ధైర్యంగా ఉంటారు. బాగా ఏమంటారంటే కాన్ఫిడెంట్ లెవెల్ చాలా ఎక్కువ వెళ్ళిపోతూ ఉంటాయి అనమాట. మనం కనుక చూసుకుంటే మార్చి తర్వాత వీళ్ళకి అంత గ్రహస్థితి అనుకూలంగా లేదు, బట్ ఆగస్టు సెప్టెంబర్ మంత్లో ఇది చాలా బాగుంటుంది. తర్వాత మనకి అయితే ఒక చిన్న ప్రికాషన్ ఏమంటే భార్యాభర్తల మధ్య కొంచెం గొడవలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇది మనసులో పెట్టుకోవాలి. అగైన్ మన శుక్రుడు వీళ్ళకి మంచి చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. 3వ ఇంట్లో శుక్రుడు ఉండటం వల్ల, 9వ ఇంట్లో చూడటం వల్ల ఈ టైంలో వీళ్ళకి దైవ చింతన ఎక్కువగా ఉంటుంది. పెద్దలు చెప్పిన మాట వింటూ ఉంటారు. తర్వాత మనకి ఏం చెప్తారంటే గుళ్ళు అవన్నీ చక్కగా తిరుగుతూ ఉంటారు, తీర్థయాత్రలు చేయటం ఇవన్నీ ఎక్కువగా చేస్తూ ఉంటారు. గురువులు చెప్పిన మాటలు వినటం ఇవన్నీ చేస్తూ ఉంటారు. వీటితో పాటు కనుక చూసుకుంటే గౌరవ వృద్ధి, మాటలు చలామణి, పలుకుబడి పెరగటము, మిత్రుల ద్వారా లాభం ఇవన్నీ చూపిస్తూ ఉంటుంది. అయితే కొంచెం ధన వ్యయం కూడా అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంటే టూ మచ్ లగ్జరీస్కి, కంఫర్ట్స్కి ధనం ఎక్కువ ఖర్చు పెట్టే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇవి గ్రహాల వల్ల, 3 గ్రహాల వల్ల ఈ మనకి మేషరాశి వాళ్ళకి జరిగే మనకి బెనిఫిట్స్ అని మనం చెప్పుకోవచ్చు. గురుగారు, ఇక ఈ రాశిలో ఏ నక్షత్రాల వల్ల ఉంటారు, వాళ్ళకి స్పెసిఫిక్గా ఎలా ఉండబోతుంది? మనం ఈ అశ్విని, భరణి, కృతిక 3 నక్షత్రాలు ఇందులో ఉంటాయండి. అవి కనుక చూసుకుంటే అశ్విని నక్షత్రం వాళ్ళకి పాజిటివ్గా కనుక చూసుకుంటే వీళ్ళకి జయప్రదంగా ఉంటుంది, ధన ప్రవాహం ఉంటుంది, ధనలాభము ఉంటుందండి. అలానే నెగిటివ్ సైడ్లో కనుక చూసుకుంటే వీళ్ళకి బంధనము, ధనహీనత 2 చూపిస్తుంది. అంటే జనరల్గా వీళ్ళకి ధనం వస్తుంది, ఆ వచ్చిన ధనం కూడా విపరీతంగా ఖర్చు అవుతుంది. బట్ ఒకదానికి వీళ్ళకి బంధించబడినట్లు సిచ్యువేషన్ ఉంటుంది. అంటే వీళ్ళకి డెసిషన్ తీసుకోవడానికి ఆలోచిస్తూ ఉంటారు. అటు మంచి డెసిషనా, లేదంటే ముందుకెళ్ళాలా, ఎన్నికెళ్ళాలా, లేదంటే ఒక బిజినెస్ చేద్దామా వద్దా, లేదంటే ఇది అనుకుంటున్నాం అసలు వర్క్ అవుతుందా లేదా, ఏది కలిసి రావట్లేదని వాళ్ళలో వాళ్ళు టెన్షన్ పడుతూ ఉంటారు. ఈ టైంలో వీళ్ళు జ్యోతిష్కులను కలిసిన, లేదంటే మనకి సబ్జెక్ట్ మ్యాటర్స్ ఎక్స్పర్ట్స్ని అలాంటి వాళ్ళు కనుక కలిస్తే వాళ్ళ సలహా తీసుకుంటే సలహా ద్వారా ముందుకెళ్తే వీళ్ళకి బాగా కలిసి వస్తుంది. అలానే భరణి నక్షత్రం వాళ్ళకి జయప్రదంగా ఉంటారు, విజయవంతంగా ఉంటుంది, ధనలాభం చక్కగా చూపిస్తుంది. అయితే వీళ్ళకి బంధనము, ధనహీనత 2 చూపిస్తూ ఉంది. కృతిక నక్షత్రం వాళ్ళకి కనుక చూసుకుంటే వీళ్ళకి జయప్రదంగా ఉంటుంది, ధనలాభం చక్కగా ఉంటుంది. అయితే వీళ్ళకి బంధనము ఒక్కటే మాత్రం చూపిస్తుంది. ఒక విషయంలో కన్ఫ్యూజ్గా ఉండి స్టాగ్నేటెడ్గా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వీళ్ళు కనుక క్లారిటీగా వేరే వాళ్ళని ఆస్ట్రాలజర్ని కలిస్తే మనం ముందు చెప్పుకునే విధంగా వీళ్ళకి ఒక మంచి క్లారిటీ వచ్చేసి జీవితంలో ముందుకెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇది కాకుండా మనం కనుక వీళ్ళకి కృతికా నక్షత్రం వాళ్ళకి స్త్రీ నాశనం, బుద్ధి నాశనం అని చెప్తారు. అంటే వీళ్ళకి ఒక రాంగ్ డెసిషన్ తీసుకునే అవకాశం ఎక్కువగా ఉంది, లేదంటే రాంగ్గా ఒక కమిట్మెంట్ ఇవ్వటము, రాంగ్గా ఒక చెక్ కానీ ఏదైనా ఇష్యూ చేయటం, రాంగ్గా ఒక ఆర్డర్ ఏదైనా ఆన్లైన్లో ప్లేస్ చేయటం, ఇలాంటివన్నీ జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కృతికా నక్షత్రం వాళ్ళకి. రోహిణి నక్షత్రం వాళ్ళకి స్త్రీ నాశనం, అంటే వీళ్ళు ఇంట్లో కానివ్వండి, బయట బంధువులు కానీ, లేదంటే ఫ్రెండ్స్ కానీ ఎవరైనా కనుక ఉంటే లేడీస్, వాళ్ళకి ఏదైనా కనుక ప్రాబ్లం అయ్యి వీళ్ళకి ప్రాబ్లంలో పడతారు. ఇదే విధంగా సేమ్ లేడీస్ అయితే వాళ్ళకి తెలిసిన జెంట్స్ ఎవరైనా ఉంటే కానీ, ఇంట్లో కానీ బయట కానీ, వాళ్ళకి ఏదో ప్రాబ్లం వచ్చి వీళ్ళ ప్రాబ్లమ్స్లో పడతారు. సో ఈ ప్రకారంగా మనం కనుక చూసుకుంటే వీళ్ళకి ఒక రకంగా 80% చాలా బాగుంది, చాలా మంచి
టైంలో ఉన్నారని మనం చెప్పుకోవచ్చు. సో మిగతా 20% ఏదైతే ఉందో అది కూడా కవర్ అవ్వడానికి, ఇంకా మంచి జరగడానికి విశేషంలో వీళ్ళు ప్రార్థించిన దేవుడు కావచ్చు, పరిహారాలు కావచ్చు, ఎలా ఆచరిస్తే బాగుంటుందంటారు? సో వీళ్ళకి సూర్యుని యొక్క బలం కొంచెం తక్కువగా ఉందండి. మనకి అందుకని సూర్య అష్టకం అని ఉంటుంది, చదువుకున్న ఆదిత్య హృదయ స్తోత్రం చదువుకున్న చక్కగా ఉంటుంది. వీళ్ళకి ఏలినాడు శని యొక్క ప్రభావం ఉంది కాబట్టి మనం బిగినింగ్లో ఒక వీడియో చేసామండి, అది ఉగాదికి చేసామన్నట్టు. ఆ వీడియో కనుక ఒకసారి చూసి అందులో చెప్పిన పరిహారాలు చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇవి కాకుండా ఎవరికైనా కనుక ఫైనాన్షియల్ రిలేటెడ్ కనుక ఏదైనా కనుక ప్రాబ్లమ్స్లో ఉంటే ఆగస్టు 21, 22 సామూహికంగా ఒక హోమం చేయాలని చెప్పేసి ప్లాన్ చేసామండి. జనరల్గా ఇది 1-to-1 ఇప్పటిదాకా చేశాను, హోమంగా పబ్లిక్గా ఎప్పుడు చేయలేదు. కొంతమంది నేను అప్పుడు ఇచ్చిన సజెషన్స్ వల్ల అయితేనేమి, ప్రైస్ ఎక్కువ అయితేనేమి మేము చేయించుకోలేమండి, సామూహికంగా అయితే ఉంటే చేయమని అడుగుతూ ఉన్నారు. బట్ ఎప్పుడు ఇనిషియేట్ తీసుకోలేదు. బట్ ఈసారి ఆగస్టు 21, 22 ఒక ప్రోగ్రామ్ లాగా అనౌన్స్ చేశాను. అది కూడా నెంబర్ ఆఫ్ పార్టిసిపెంట్స్ చక్కగా వస్తే వాళ్ళ పార్టిసిపేట్ని చూసి వాళ్ళు ఇంట్రెస్ట్గా ఉంటే అది పూజ చేయాలని చెప్పేసి హోమం అది 2 రోజులు ఉంటుంది. ఒక రోజేమో కుబేరు పాశుపత అభిషేకం, రెండో రోజు వచ్చేటప్పటికి మహాలక్ష్మి విశేష హోమము విత్ కుంకుమ పూజ, గౌరవ పూజ ఇవన్నీ ఉంటాయి అన్నమాట. ప్లాన్ అయితే చేసాం, అనౌన్స్ చేస్తున్నాం కాబట్టి నెంబర్ ఆఫ్ పార్టిసిపెంట్స్ వస్తే. మరి ఏంటి పార్టిసిపేట్ చేసిన వాళ్ళకి ఎలాంటి ఫలితాలు వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారు? ఇది ప్యూర్లీ మనీ రిలేటెడ్ అండి. ఒకటే మనకేం చెప్తారంటే శీఘ్ర ధన ప్రాప్తి, అంటే ధనం మనకు త్వరగా రావాలి. రెండోది వచ్చిన ధనం నిలబడాలి, కుబేరు పాశుపత అభిషేకం, ఆ ధనం ఇక్కడ మనం నిలబడిపోతుంది. మూడోది నష్ట ద్రవ్య ప్రాప్తి, అంటే ఎంతమంది వాళ్ళు వేరే వాళ్ళకి డబ్బులు ఇచ్చి ఉంటారు, ఏదో మనకు ఇంట్రెస్ట్కో వాటికో మన డబ్బులు వేరే వాళ్ళకి ఇస్తాం, ఏముంది ఉద్దేశం మళ్ళీ మనకి తిరిగి వచ్చింది అనే ఉద్దేశంతో ఆ డబ్బు వాళ్ళ దగ్గర పెట్టేసుకొని మన దగ్గరికి రాదు. సో ₹1 నిలబడాలన్నా, పోయిన డబ్బు మళ్ళీ మనకు తీసుకురావాలన్నా అలాంటి వాళ్ళు పార్టిసిపేట్ చేయొచ్చు. ఖచ్చితంగా అండి. అది మనకేమంటారంటే పురుషార్థాలు అంటారు. మనిషి అనేవాళ్ళు దుఃఖపడకుండా జీవనం సాగించిన యొక్క ఉద్దేశమే మన మహర్షులు దేవుళ్ళది. వాళ్ళు ఏంటంటే మనకి వేదాల రూపేణ, స్తోత్రాల రూపేణ ఎన్నో రహస్యాలు అందులో పెట్టేశారు. సో అందులోనూ రెండోది ఏమని చెప్తారంటే ధర్మార్థ కామ మోక్షాలు పురుషార్థాలు చేయాలంటారు. జాబ్ చక్కగా చేసుకో, ధనం చక్కగా సంపాదించుకో, అన్ని కోరికలు అనుభవించేసి సమాజానికి హెల్ప్ చేయి. మనం దగ్గర ధనమే లేదు, ఇంక కోరికలు ఏం లేదు, సమాజానికి హెల్ప్ చేస్తాం. అందుకని చెప్పేసి దీని మీద మేము కొంచెం రీసెర్చ్ లాగా చేస్తున్నాం. చాలామందికి 1-to-1 చేశాను, బట్ ఇప్పుడు సామూహికంగా ఒక అనౌన్స్మెంట్ చూద్దాము, ఎక్స్పెరిమెంట్ అన్నట్లుగా ముందుకు వచ్చాము. మొత్తానికి మీ ఆధ్వర్యంలో జరగబోయే యాగం మొత్తానికి విజయవంతం కావాలి. అలాగే మేషరాశి వారి పరిస్థితి ఇంకా బెటర్ అయ్యి రాబోయే రోజుల్లో వాళ్ళందరూ కూడా శుభాలు జరగాలని మనస్ఫూర్తి కోరుకున్నాం గురుగారు. ధన్యవాదాలు. నమస్కారం.